గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అలా చీకట్లో తుడుస్తుంటే ఎంత హాయిగా ఉందో. బండ్ల సౌండ్లు ఏమీ లేవు అనుకుంటున్నాను, ఈలోగా వచ్చేసింది. డొర్రె డొర్రె అనుకుంటా ఇంకా బండ్లు అటు ఇటు తిరిగేయటం స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కాకులు ఓ పక్కన కావు కావుమంటూ పక్షులు అవి కూడా చిన్న చిన్న సౌండ్లు అయితే బాగా వేస్తున్నాయి. మీకు అవన్నీ వినిపిందాం అనుకున్నాను, కానీ అక్కడ గుడి దగ్గర సుప్రభాతం కూడా పెట్టారండి, చాలా బాగుంది. అది వింటూ నేను తుడుస్తుంటే అది మరి వాయిస్ రాకూడదు కాబట్టి పాట అది అంతా కట్ చేశాను అనమాట. ఇంకా చూసారు కదా, చల్లగా చలి వేస్తుంది, ఓ పక్కనే ఉబ్బరిస్తుంది, కానీ ఆ చల్లదనం అలాగా వంటికి అది తాకుతూ ఉంటుంటే చాలా బాగుంది, సూపర్గా అనిపించింది. చలి పెట్టినా కానీ మంచిగా తల అది కూడా ప్రశాంతంగా కూల్గా అనిపించింది అనమాట ఆ చల్లటి వాతావరణం. మళ్ళీ వాకింగ్కి వెళ్ళేటోళ్ళు వచ్చేటోళ్ళు అటు ఇటు తిరుగుతూ అప్పుడే వాకింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నేను లోపల నుంచి కూడా అది తుడుచుకుంటూ వచ్చేసాను. ఈలోగా పేపర్ అబ్బాయి వచ్చి పేపర్ కూడా ఇచ్చేసాడు. ఇంకా ముగ్గు అది కూడా మొత్తం కిందకి తుడిచేయచ్చు, కానీ అదంతా అలా ముగ్గు ఉండిపోతుంది ఆ సిమెంట్ మీద. మనం వాటర్ వేసి కొడితేనే కానీ వెళ్ళదు, కాబట్టి నేను ఏం చేస్తున్నాను, మధ్యలోనే చక్కగా ముగ్గు అది ఎత్తేసి చేతిలోకి అది కింద పోసేసి మొన్నదంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను. వాటర్ అది చల్లేసి, ఇంకా తెలుసు కదా నేను ముగ్గు ఎలా స్టార్ట్ చేస్తాను, స్వస్తిక్తో స్టార్ట్ చేస్తాను. ఇంకా తర్వాత పెద్ద ముగ్గు అయితే వేసేస్తాను కదా, మీకు తెలిసిన విషయమే. నేను పెట్టిన ముగ్గు ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. చిన్న ముగ్గు అయితే కాదు, పెద్ద ముగ్గు పెట్టేసాను. ఎన్ని చుక్కలు అని కూడా మిమ్మల్ని అడిగాను. 13 చుక్కల ముగ్గు ఇది అసలు, కానీ ఒక చుక్క ఎక్స్ట్రా 15 పెట్టాను, అటు ఇటు ఒక చుక్క ఎక్స్ట్రా పెట్టి. కానీ చాలా బాగా వచ్చిందండి ముగ్గు అయితే. ఎలా పెట్టాలి ఏంటన్నది కూడా మేనేజ్ చేసేసి పెట్టేసాం, చాలా ఈజీగా అయితే వచ్చేసింది. ముగ్గు అయితే చూడడానికి చాలా బాగుంది, కనుల పండగగా ఎంత అందంగా ఉందో చూడండి కదా, సూపర్గా ఉంది. మీరేం చేసుకుంటున్నారేంటి మార్నింగ్ ఈరోజు టిఫిన్లో కమెంట్ చేయండి అవన్నీ కూడా. ఇంక ఈరోజు పార్క్ అయితే వెళ్తున్నామండి. నిన్న వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్ళలేదు. ఈరోజు మార్నింగే లేచింది కూడా కారణం ఇదే. ఇంకా సాయిని అయితే లేపాలి మార్నింగ్ అని చెప్పేసి పార్క్ అయితే వెళ్ళిపోయాము. వాకింగ్ చేసేసి వచ్చేటప్పుడు అక్కడ ఒక బటర్ఫ్లై చూశాను, ఎంత బాగుందో, వైట్ మీద చుక్కలు అనమాట. అది చూపిందామని చెప్పేసి వస్తున్నాను, కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంకొకటి చూశాను అనమాట, అరటి చెట్టు పెద్దది కాకుండా చిన్నది ఉంది, దానికి పెద్ద పువ్వు అయితే పూసింది. చూసారా వాతావరణం అది పార్కులో ఎంత బాగుందో, చెట్ల మధ్యలోంచి మీకోసం అది చూపిందామని చెప్పేసి ఆ ప్లేస్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాను నేను. అరటి పువ్వు కూడా చాలా పెద్దగా ఉందండి. మరి ఇది వండుకుంటారో లేదో అన్నది నాకు తెలీదు. అరటి ఆకులు అవి చూసారా ఫ్లవర్ అయితేని, మరి ఇది అరటి పువ్వేనా కాదా అన్నది తెలీదు. చూడడానికి అరటి పువ్వు అరటి చెట్టు లెక్క అరటి ఆకుల లెక్కే ఉంది, కానీ చిన్న కుతుకులోకే వచ్చేస్తున్నాయి. నేను ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం, ఆ చెట్టు చూడడం అన్నది. మనం ఊర్లో ఎన్ని అరటి చెట్లు బోల్డ్ ఎన్నో చూసాం, కానీ ఇలాంటిది చూడడం అయితే ఫస్ట్ టైం. చూసారు ఇక్కడ బటర్ఫ్లై చూడండి, క్లియర్గా కనపడుతుంది. ఇలాంటివి 4-5 అయితే ఉన్నాయి. వైట్ మీద చక్కగా ఎల్లో చుక్కలు, అవి పింక్ కలర్, అవి చాలా బాగున్నాయండి. నిన్న 4-5 చూశాను, మీకు క్లియర్గా కనపడకపోవచ్చు, అది కనపడుతుంది చూడండి. అదిగో సూపర్గా ఉంది కదా బటర్ఫ్లై అయితే, ఎంత అందంగా ఉందో. బ్లాక్ డిజైన్ వచ్చింది, చుట్టూ పింక్ ఎల్లో కలర్, చాలా బాగుంది. ఇంకా టైం అయిపోయిందండి, అప్పటికే మేము రావడమే 7:30కి అలా వచ్చామన్నమాట. ఇంక ఇంటికైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత నిన్న శంఖం పువ్వులతో వాటర్ ఇచ్చాను కదా పిల్లలకి, అది కూడా నేను కూడా తాగాను. ఈ రోజు అయితే ఈ ఆకులు మారేడు ఆకులు ఒకటి, పారిజాతం పువ్వుల ఆకులు ఆల్రెడీ ఎండబెట్టుకుని అలా కవర్లో దాచుకొని ఉంచుకున్నాను అనమాట. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసాను. అవి ఇలాగా అవసరం వచ్చినప్పుడు కాసుకొని తాగుతూ ఉంటాను. ఇదిగోండి, కడుగుతున్నా కానీ ఎలాంటి మురుకు అది లేదు, అంటే అప్పుడే నీట్గా కడిగేసాను. కానీ మళ్ళీ కడిగి ఆకులు కదా పౌడర్ చేద్దాం అనుకున్నాను, చేయలేదు. ఆకులే కదా అని చెప్పేసి 2 సార్లు కడిగి మళ్ళీ ఒక 2 గ్లాసులున్నర వాటర్ అయితే వేసాను, బాగా మరగబెట్టేసుకుంటున్నాను. ఇంకా అది మరిగి కాసి ఇచ్చే లోపల ఇంకో పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి ఒలిచేసుకుందామని ఒలుచుకుంటున్నాను అనమాట. ముందు అయితే అటు ఇటు ఏర్లు అయితే తీసేసి తీగలు మొత్తం అలాగా పొడవుగా లాగేస్తున్నాను. అంటే గింజలు సెపరేట్ చేస్తాను, అవి సెపరేట్ చేస్తాను కదా. ఈలోగా వాటర్ కూడా మరిగిపోయిందండి. గ్యాస్ అది బంద్ చేశాను, కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇద్దామని చెప్పేసి. కషాయం చూడండి ఎంత బాగా దిగిందో. మనం
మనం అలాగా ఆరబెట్టుకొని ఉంచుకొని కూడా వాటర్ ఇలా మరక కాసుకొని తాగొచ్చు అప్పుడప్పుడు. చాలా మంచిది ఆరోగ్యానికి. పారిజాతం పువ్వు ఆకులు అయితే కంపల్సరీ చాలా మంచిదంట. బాడీ పెయిన్స్ అలాంటివి ఏమీ ఉండవంట. కానీ చేదు ఉంటుందండి, మామూలుగా ఉండదు. చాలా ఎక్కువగా ఉంటుంది పారిజాతం ఆకులతోటి. ఒకసారి కషాయం కాసుకొని తాగి చూడండి, చాలా చేదు ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఆ వాటర్ అది తాగిన తర్వాత ఈ పక్కన వాటర్ కూడా పెట్టుకున్నాను కదా స్నానానికి, నీళ్ళు కాగిపోయి వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను. వచ్చే లోపల మాదిరిని అయితే ఆ చిక్కుడుకాయలు పొడవుగా కట్ చేశాను కదా, అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయమన్నా. వచ్చేటప్పుడు కట్ చేసేసింది, గింజలు సెపరేట్ చేసాను. ఇంకా గుడ్లు కూడా పెట్టేసాను పొయ్యి మీద. ఒక అలాగా వేడి నీళ్ళు అవి ఉడికిపోయి తీసేసి వేడి నీళ్ళని మళ్ళీ సన్నీళ్ళు వేసాను. ఒలుచుకోవాలి కదా మనకి చల్లారిన తర్వాత. ఇంకా చపాతీలు అయితే చేస్తున్నానండి నేను. చపాతీలో కొంచెం కూడా సాల్ట్ వేయలేదు. ఇంకా అసలు మామూలుగా ఒక్కొక్కసారి వేస్తాను, వేయకపోవడమే మంచిది. ఇంకా నేను వేయలేదు అసలు. చపాతీలకు పిండి అయితే నానబెట్టేసాను. ఈలోగా గుడ్లు అవి కూడా ఒలిచేసాను. ఆ వాటర్ అన్నీ కూడా నేనేమి సింకులో వంపట్లేదు, క్యాన్లో వేసేస్తున్నాను. మాదు మొక్కలకి అవి వేసుకుంటుంది కదా అని ఒలిచేసి ఇంకా కొంచెం ఆయిల్ కూడా తగ్గించేసానండి. ఎందుకంటే పిల్లలు డైటింగ్ అయ్యి అంటున్నారు. చాలా ఆయిల్ వేసేదాన్ని నేనైతే. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా తగ్గించి చేస్తున్నాను. చపాతీల్లోకి అది కూడా ఆయిల్ తక్కువ ఉంటేనే బెటరు. అంతకుముందు చపాతీలు చేసినప్పుడు ఆయిల్ కంపల్సరీ తగ్గిస్తాను. గుడ్లు అవి వేపేసిన తర్వాత అలా ఆనియన్స్ అవి వేపేసి అల్లం పేస్ట్ అవి వేసి ఇంకా 2 టైమ్స్ ఈ చిక్కుడుకాయలని కడిగేసాను ముందే. కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇలా పెట్టుకొని ఇంకా అవి కూడా వేసేసాను. కూర అయితే మనం వాటర్ అది ఆయిల్ అది ఎక్కువ వేయకుండా మసాలాలు స్పైసెస్ అన్నీ తక్కువ. ఎందుకంటే మనకి చపాతీలో బాగా ఘాటున్న తినలేము. ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం గసగసాలు, ఇంక ఇంట్లో ఆడిపెట్టుకున్న లవంగాలు, దాల్చిన చెక్క అవి పౌడర్ కొంచెం చిటికెడు అన్నీ కూడా అలాగైతే వేసాను. చాలా తక్కువ స్పైసీ తోటి చక్కగా ఎగ్లు అవి వేసి మంచిగా కర్రీ అయితే చేశాను. విజిల్ పెట్టేశానండి ముందు. ఒక 4 విజిల్ దాకా వేయించేసాను. ఈలోగా చపాతీ పిండి కూడా అది నానింది కదా, ముద్దలు చేసి చపాతీలు చేద్దామని చెప్పేసి ముద్దలు ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి కూర అసలు ఆయిల్ కనపడుతుందా మీకు? కూర చేస్తున్నప్పుడు ఏదో కొంచెం వేసాను, ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే వేసాను అనమాట. ఈలోగా ముందు కూర అయితే రెడీ అయిపోతుంది. చపాతీలు చాలా చేయాలి కదా, రెండు ఆయిల్ లేకుండా కాలుస్తాను మళ్ళీని. ఆయిల్ వేయను అసలు ఈ డైటింగ్ టైంలో. కాబట్టి వేరే పెనం పెడతాను. దోశలు వేసే పెనం కాకుండా వేరే పెనం మీద కాలుస్తాను. ఇంకా చపాతీలు అయితే చేసేసి ఒక గిన్నెలో వేసి ముందే పెట్టేస్తాను. మనం ఈ చపాతీలు కాల్చినప్పుడు ఆయిల్ అది వేయకపోతే ప్లెయిన్గా మామూలుగా ఎలాంటి మూత కనుక వేయకుండా ఉంచేమనుకోండి, అట్ట ముక్కలుగా అయిపోతాయి చపాతీలు అయితే. ఇంకా నేను ఏం చేస్తానంటే అలా కాల్చేసిన తర్వాత ఒక డిష్లో వేసి మూత పెడతాను. అప్పుడు ఆ ఆవిరికి ఆ చపాతీ అన్నది గట్టి పడకుండా, హార్డ్ ఇవ్వకుండా మంచిగా మెత్తగా బాగానే ఉంటాయి సూపర్గా. మరి మీరు ఎలా చేస్తారో ఏమో, మరి నేనైతే ఇలాగే చేసుకుంటానండి. ఈ చపాతీలు అవి ఇలాగ డైటింగ్ చేసేటప్పుడు ఆయిల్ వేయకుండా కాల్చమన్నప్పుడు ఇలా చేస్తాను. ఆయిల్ వేసి కాల్చమన్నప్పుడు తెలుసు కదా మీకు, మధ్యలో ఆ పిండికి ఆయిల్ అది రాస్తాను, పొరల కింద అవి వస్తాయి, అట్లా చేస్తాను. కూర అది కూడా ఈలోగా విజిల్ అయ్యి వేసేసింది. చూడండి ఎలా ఉంది, సూపర్గా. అంటే కొంచెం వాటర్ కింద గ్రేవీ కింద ఉంచుతాను అన్నమాట. అంటే మరీ మనం చపాతీలో అన్నానికి దగ్గరకు వచ్చినట్టు ఎగరబెట్టేసామనుకో చపాతీ అస్సలు తినలేము. అలాగా కొంచెం గ్రేవీగా కొంచెం వాటరీస్గా అలాగే ఉంచుతాను. గుడ్లు అవి కూడా వేసి ఉడకబెట్టేసాను. కూర అది కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ చపాతీలు రెడీ అయిపోతున్నాయి. సాయి వచ్చి అడిగాడు అనమాట ఈలోగా. మార్నింగ్ ఇంకా మేము లంచ్లోకి ఇంకా టిఫిన్కి కూడా కింద ఇలాగా 2 గుడ్లు 2 చపాతీలు అందరికీ. నేను ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడే గుడ్లు కూడా తినేసాను. వైట్ గుడ్డు తినడం, వేడివేడిగా ఉన్నప్పుడు గుడ్డు తినడం అంటే నాకు బాగా ఇష్టం. అందుకే ఇప్పుడు ఒక గుడ్డు అయితే వేసుకొని నేను తింటాను. నాకు బాగా నచ్చినాయి అండి. చపాతీ కూడా బాగుంది, కూర సూపర్గా ఉంది. మా అబ్బాయికి కూడా చాలా బాగా నచ్చేసింది. మా టిఫిన్ అయితే అయిపోయింది, లంచ్ కూడా. ఇంకా మాధు అయితే నేను ఇప్పుడు ఇలా తిననమ్మా, నేను సెపరేట్గా చేసుకుంటాను, అది తర్వాత తింటానని చెప్పేసి ఏం చేసింది, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి చక్కగా చిల్లా టైప్లో ఇంకా శనగపిండి కొంచెం, రాగిపిండి కొంచెం అలా వేసుకొని శుభ్రంగా చేసుకుంది. తను వెరైటీగా చేసుకుంటుంది. ఇప్పుడు డైటింగ్ చేయాలి అన్నప్పుడు ఇలా చేసుకుంటారు, సరే మీ ఇష్టం అని అంటాను. పచ్చిమిర్చి వేయలేదు, ఏమీ వేయలేదు. పల్లీల్లో కొంచెం ఎల్లుల్లిపాయలు అయితే వేసి ఓన్లీ
అలా వేసి చట్నీ అయితే చేసుకుంటానని చెప్పింది. సరే చేసుకోమ్మా, నీ ఇష్టం, నువ్వు ఎలా తింటే అలాగా అని చెప్పేసి అన్నాను. కానీ ఈ దోశ చిల్లా అయితే సూపర్ అండి, అదిరిపోయింది. నాకు పెట్టింది ఉత్తిదే తిన్నాను ఫస్ట్, నాకు చాలా బాగా నచ్చింది. ఉత్తి తినేయచ్చు. చట్నీతో పెట్టింది కానీ పుల్ల పుల్లగా లేదు, అందులో కనీసం నిమ్మకాయ కూడా పిండలేదనమాట. నేను అన్నాను కొంచెం నిమ్మకాయ పిండుకోమంటే వద్దు, నాకు వద్దు అన్నది. సరే నీ ఇష్టం అని చెప్పేసాను. ఇంకా అదైతే అలా తినేసింది. మేము చపాతీ అవి ఎగ్స్ అవి తిన్నాము. మా వారు అప్పటికే బయటికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వచ్చిన తర్వాత మా వారికి పెట్టేశాను నేను. ఇంకా బయట పని ఉందంటే ప్రొద్దుటే వెళ్ళిపోయారు ఆ రోజు. ఇంకా చిల్లా అయితే అలా కాల్ చేసుకుంది, మాధు అయితే. ఇంకా బ్లౌజ్ అది కట్ చేసుకొని ఉంచుకున్నానండి ముందే. నేను ఇంకా బ్లౌజ్ అది కుట్టుకుందామని చెప్పేసి కాటన్ శారీ ఉంటే ఇదిగో బ్లౌజ్ అయితే కట్ చేసి కుడుతున్నాను. ఇంకా మధ్యాహ్నం ఇది అయితే టీవీ చూస్తూ ఇంకా మధ్యాహ్నం ఇలా మిషన్ అయితే కుట్టుకున్నాం. మీరేం చేసుకున్నారు ఏంటి లంచ్లోకి టిఫిన్కి అనేది కామెంట్ చేయండి. అందరూ కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరేనా ఫ్రెండ్స్?